ఫ్రెండ్స్, ధర్మస్థల ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. కానీ ఇప్పుడు వందలాది శవాలు, మహిళలు, చిన్నపిల్లలు ఎవరూ అనుకోని విధంగా అంతమయ్యారని ఒక మాజీ కార్మికుడు చేసిన వాంగ్మూలంతో దేశం షాక్కి గురైంది. దీని గురించి మనం ముందు వీడియోలో చూసాం. ఇప్పుడు రోజువారీగా దర్యాప్తు ఎలా జరుగుతుంది, ఏమేమి ఆధారాలు దొరికాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి, ఒక మాజీ శ్మశాన కార్మికుడు జూన్ 2025లో పోలీస్ వద్దకు వచ్చాడు. 1995 నుండి 2014 వరకు ధర్మస్థల పరిసరాల్లో సుమారు 100 శవాలను, వాటిలో చాలా వరకు మహిళలు, బాలికలు ఉండగా బలవంతంగా పాతిపెట్టారని ఆరోపించాడు. అతను చెబుతుంది, చంపబడ్డ శవాల్లో కొన్ని శరీరాలపై లైంగిక వేధింపుల గుర్తులు కూడా ఉన్నాయి. ఈ వాంగ్మూలం దాదాపు 13 ప్రదేశాల్లో పాతిపెట్టిన శవాల వివరాలతో కూడి ఉంది. అందుకే ఇది ఒక మాస్ గ్రేవ్ కేసుగా మారింది. అతని వాంగ్మూలం ఐపీసీ 183 ప్రకారం తీసుకున్నారు. ఐపీసీ 183 అంటే వీరు వెళ్ళి తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ ఉన్న ఎవరైనా లోకల్గా అడ్డుకుంటే వారికి ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుంది. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఈ కేసు దర్యాప్తుకు సిట్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి డీజీపీ ప్రణవ్ మెహంతి నేతృత్వం వహిస్తున్నారు. 13 ప్రదేశాల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. జూలై 29-30 వరకు మొదటి 5 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినా ఎటువంటి ఆధారాలు బయటపడలేదు. దీంతో వాంగ్మూలం నిజమా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే జూలై 31న 6వ ప్రదేశంలో కీలక ఆధారం లభ్యమైంది. సిట్ బృందం జేసీబీ మిషన్తో తవ్వకాలు మొదలుపెట్టింది. 6 అడుగుల లోతులో బ్రోకెన్ సాయిల్ డెన్సిటీ కనిపించింది. సుమారు 4 అడుగుల లోతులో ఒక చోట బోన్ల ముక్కలు కనిపించాయి. మొత్తం 15 ఎముకల ముక్కలు దొరికాయి. శిరోజ భాగం, కీళ్ళ భాగాలు గుర్తించబడ్డాయి. ఇవి మగ వ్యక్తికి చెందినవి కావచ్చు అని ఫోరెన్సిక్ ప్రాథమిక విశ్లేషణ తెలిపింది. పాన్ కార్డ్, ఏటీఎం కార్డులు అండ్ కాపర్ వైర్స్ ఇవి బంధించడంలో వాడే సామాగ్రి అయి ఉండొచ్చనే అనుమానం. ఆధారాల విశ్లేషణ ఇంకా పూర్తి కాలేదు. డిఎన్ఏ మరియు ఫింగర్ ప్రింట్స్ పరీక్షలు మిగిలి ఉన్నాయి. దీనికోసం కేఎంసీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు ఎముకలను తరలించారు. బోన్స్ చూస్తే వాటి వయస్సు 10 నుంచి 15 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఇది మొదటిసారి సిట్కు సాక్ష్యాలు లభించాయి. ప్రజల్లో కేసుపై తిరిగి నమ్మకం ఏర్పడింది. మిగతా ప్రదేశాల్లో తవ్వకాలు చురుకుదనం వచ్చింది. ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. డేటాబేస్ ద్వారా పాన్ కార్డ్ వివరాలను కనుగొనబడ్డాయి. సంబంధిత వ్యక్తి 2011లో మిస్సింగ్గా రిపోర్ట్ అయినట్టు కుటుంబ సభ్యుల వాంగ్మూలంగా తెలుస్తుంది. ఇది ధృవీకరించబడితే కేసులో మరింత నెరవేర్పు జరుగుతుంది. 6వ ప్రదేశం వద్ద లభించిన బోన్లు, వ్యక్తిగత కార్డులు మరియు ఫోరెన్సిక్ డేటా ఇవన్నీ కలిసి ఈ కేసును కొత్త దిశగా తీసుకువెళ్తున్నాయి. అలాగే మిగతా ప్రదేశాల్లో తవ్వకాలను ముమ్మరం చేసింది. ఇది ఒక ఆధారంతో మొదలైన న్యాయ యాత్రకు నిజం వెలుగు చూడబోయే మొదటి మెట్టు. ప్రతి శవం వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, ఒక కళ ఉంటుంది. ఈ కేసు ఇది శవాల గురించి కాదు, ఇది న్యాయం గురించి. ఇకపై ధర్మస్థల పేరు పవిత్రతతో పాటు నిజం గెలిచిన ప్రదేశంగా నిలవాలంటే నిర్దోషులకు న్యాయం జరగాలి, దోషులకి శిక్ష పడాలి. ఈ కేసు దేశం మొత్తం ఎదురు చూస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం అవ్వాలి. ధర్మం నిలవాలి. ధర్మస్థల పేరులో ఉన్న ధర్మాన్ని నిలబెట్టాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.